నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో 2-3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత చాలా మంది ఇటీవల మనం చూసుకుంటే కువైట్ లో జూన్ నుంచి సెలవులు రావడంతో అయితే ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకు వచ్చి 2-3 నెలలు కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత తిరిగి రావాల్సి ఉంటుంది కువైట్ కి అయితే. అలాగే చాలా మంది ఇటీవల కాలంలో అయితే నేను మాట్లాడడం జరిగింది కువైట్ కు వచ్చిన వారితో. చాలా బాధగా ఉందన్న, 2-3 సంవత్సరాలు కువైట్ లో ఉన్నప్పుడు అది అలాగే కొనసాగితే బాధ ఉండదు, కానీ ఒకసారి ఇంటికి వెళ్లి కువైట్ కు వచ్చిన తర్వాత చాలా బాధగా ఉంది. అలాగే కువైట్ కు వచ్చేటప్పుడు కూడా కుటుంబాన్ని వదిలి దేశానికి వచ్చి ఇలా కష్టాలు పడుతూ ఇలా వాళ్లకు దూరంగా బ్రతుకుతూ ఉండడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి, కానీ మనకున్న అప్పులు మరియు కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే 10 లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఏడాది మనం చూసుకుంటే లక్షల మంది భారతీయులు తమ యొక్క కుటుంబాల దగ్గరికి వెళ్లి మళ్లీ రిటర్న్ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా చాలా మంది భారతీయులు భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. ఏమీ కాదన్నా, మన యొక్క కుటుంబ భవిష్యత్తు కోసం, మన యొక్క కుటుంబం ఆనందం సంతోషం కోసం మనం ఇక్కడికి వచ్చి దేశానికి వచ్చి ఇక్కడ ఎన్ని అవమానాలు పడుతూ ఉన్నా, బాధలు పడుతూ ఉన్నా, కష్టాలు పడుతూ ఉన్నా సరే అవన్నీ దిగమింగుకొని ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాం. ఎవ్వరూ బాధపడకండి, మనకు కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి ఆశిద్దాం. మనం చిన్నప్పటి నుంచి ఇండియాలో పెరిగి ఉంటాము, స్వేచ్ఛగా తిరిగి ఉంటాము. కానీ కువైట్కు వస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే అన్న, డబ్బు. ఆ యొక్క డబ్బు కోసమే మనం ఇంత దూరం వచ్చాము. ఆ యొక్క డబ్బు అనేది మనకు ఇండియాలోనే, ఇక్కడ వచ్చేంతగాని ఇండియాలోనే వస్తూ ఉంటే ఇంకా ఆనందంగా సంతోషంగా బ్రతికే వాళ్ళమని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. కుటుంబాలను వదులుకొని ఇక్కడికి వచ్చి ఇంతలా కష్టపడి వీళ్ళ దగ్గర మాటలు పడుతూ కూడా ఉండాల్సిన అవసరం లేదని చెప్పి మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే పిల్లల భవిష్యత్తు కోసం గాని, కుటుంబం కోసం గాని, కుటుంబాలకు దూరంగా బ్రతుకుతూ బాధను దిగమింగుతూ పైకి నవ్వుతూ లోపల బాధను దాచుకుంటూ ఇంటి నుంచి ఫోన్ వచ్చినప్పుడు కూడా పైకి మేము ఇక్కడ సంతోషంగానే ఉన్నామని చెబుతూ ఉన్నా చాలా మంది మనం చూసుకుంటే కువైట్ లో బ్రతుకుతూ ఉన్నారు. తమ యొక్క కుటుంబ సభ్యులను వీడియో కాల్స్ ద్వారా చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో అయినా సరే మనం ఇండియాకు వెళ్లి మన యొక్క కుటుంబాలతో మన యొక్క దేశంలోనే మనకు ఉపాధి దొరికే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని చెప్పి ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.